ఊళ్ళో మాత్రం వజ్రపాటి పరువు నిలబెట్టేలానే నువ్వు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబం తలదించుకోకూడదు. అలా చేసేదాన్ని అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉండను బావా. నేను కోరుకుంటుంది కూడా వజ్రపాటి వంశం తలెత్తుకునేలా ఉండాలని. దానికి నా వంతు సహాయం చేసే అదృష్టం కల్పించినందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అది చాలు బావా. తర్వాత నా లైఫ్ ఎటెళ్తుందో నాకు తెలీదు. మంచి జరగాలనైతే కోరుకుంటున్నాను. ఓకే బాబా, గుడ్ నైట్. ఏమండి? ఏంటి? ఏంటా అంత ప్రశాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నారు? ఏమైంది? ఏమైందా? ఇంతకు ముందేగా సునామీ వచ్చేళ్ళింది. రేపు భూకంపం వచ్చి మన పరువు మనము అందులో పడిపోయేలా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఏమైంది అని అడుగుతున్నారు. ఓ, రాజీ ఆంటీ నా మాటల్ని బానే రిపీట్ చేస్తుంది. నాకు అదే కావాలి. ఏంటి అడుగుతుంటే మాట్లాడరే? ఇదిగో, నీకు దేనికో పూనకం వచ్చిందని కారణం లేకుండా మేము ఊగిపోవాలంటే ఎలా? ముందు విషయం ఏంటో చెప్పు. ఇంకా చెప్పేది వినే దగ్గరే ఉంటే ఆ సూర్యశ్యాములు ఆ మహాయాగంలో దంపతులుగా కూర్చోకుండా ఎప్పుడు చేస్తారు అంట. నేనేదో అనుకోని మాట అన్నట్టు అలా తెల్లమొహాలు వేసుకొని చూస్తారే. అడిగిన దానికి సమాధానం చెప్పరే? ఏంటక్క నువ్వు మాట్లాడేది? అత్తయ్యగారు తన నిర్ణయాన్ని చెప్పేసిన తర్వాత ఇంకా మనం చెప్పేదేముంటుంది? ఏముంటుందని ఏమీ చేయకుండా ఆ నిర్ణయానికే తలాడిస్తూ కూర్చుంటే ఏమన్నా బాగుంటుందా చెల్లి? అనువుగాని చోట అధికులు మన్నరాదు అన్నట్టు దాన్నే పట్టుకొని ప్రతిదానికి మౌనంగా ఉంటే ఇంకా మనకు మాటలే ఉండవు. మరిప్పుడేం చేయాలంటావమ్మా? నాన్నమ్మతో గొడవపడి మన వంశాన్ని రక్షించడం కోసం చేస్తున్న మహాయాగాన్ని ఆప్ చేయించాలా? అరే, ఆ మాట నేనెందుకంటారే? మీరు మాట్లాడేది అలానే ఉంది వదిన గారు. సూర్య శ్యాముల చేతే కదా స్వామీజీ గారు మహాయాగం జరిపించాలని చెప్పారు. నువ్వు వాళ్ళ చేత జరిపించకూడదంటే ఈ యాగం చేసేదెవరు? మన వంశం నిర్వీర్యం కాకుండా కాపాడేదెవరు? ఇలా కాపాడేదెవరు అని ఆలోచిస్తే ఏదో ఒక రూపంలో ఆ అవకాశం కనిపిస్తుంది కదా మరిది గారు. ఆ లోపు ఎవరికైనా ఏదైనైతే ఎవరు బాధ్యులు? అత్తయ్య గారు కాసేపు నీలా ఆలోచించారు కాబట్టి సూర్యకి కరెంట్ షాక్ కొట్టింది. ఆ విషయాన్ని మర్చిపోయావా? అదేదో అనుకోకుండా జరిగింది చెల్లి. దానికే భయపడిపోయి బెదిరిపోతే ఎలా? అసలే రేపు శ్యామ్ గురించి ఏ మాట వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఆ అమ్మాయినే సూర్య పక్కన భార్య స్థానంలో కూర్చోబెడితే ఇంకేమైనా ఉందా? మనం ఊహించింది ఎదురై అనుకోంది జరిగితే శ్యామ్ ఇక్కడ ఉంటుందా? రాజీ, నువ్వు అక్కడ దాకా ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మే చెప్పింది మహాయాగం వరకే అన్న సంగతి గుర్తులేదా? ఇక్కడ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉందండి. ఏంటో అది? ఊళ్ళో అందరి ముందు సూర్యకు భారీగా తెలిసిపోయిన శ్యాము ఆ తర్వాత అత్తయ్య మాటకి ఎలా విలువిస్తుందండి? జీలకర్ర బెల్లంతోనే పెళ్ళైపోయిందని చెప్తున్న పిల్ల దంపతులుగా పీటల మీద కూర్చున్నాక సూర్య భార్య కాదంటే ఊరుకుంటుందా? ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి. అప్పుడేం చెయ్యలేం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని చెప్తున్నాను. ఇప్పుడే కళ్ళు తెరవండి. ధైర్యం తెచ్చుకొని అత్త ముందు మాట్లాడండి. అర్థమవుతుందా? మనకి శ్యామ్ ముఖ్యం. ఏంటి అంటే ఎంతైనా ఆడపిల్ల కదా, అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేయడం తప్పు కదూ. తప్పు పుల్లి బేరీజ్ వేసుకోవాలి. మంది అల్లా టప్ప కుటుంబం కాదండి, వజ్రపాటి కుటుంబం. మనకి వంశం ఎంత ముఖ్యమో పరువు ప్రతిష్టలు కూడా అంతే ముఖ్యం. వంశం నిలబడినంత మాత్రాన తలదించుకునే పరిస్థితి వస్తే బాగుంటుందా చెప్పండి? నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు రాజీ. ఆలోచించాల్సిన అమ్మాయే మౌనంగా ఉండి తన అంగీకారాన్ని తెలిపింది.
నువ్వు ఇప్పుడు అది చేయకు. అదేంటి చెల్లి ఆయన అలా అంటారు? ఎలా అనాలో నాకు తెలియడం లేదక్క. అత్తయ్య గారి మాటను, స్వామీజీ ఆజ్ఞను ధిక్కరించే స్థాయి అయితే నాకు లేదు. నీకుందనిపిస్తే నువ్వే వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడు. అంతేగాని నన్ను మాత్రం లాక్కు. నాకు మన వంశం బాగుండడమే కావాలి. మహాయాగం జరిగితే శామ్కి మంచి రోజులొస్తాయని నేను నమ్ముతున్నానక్క. అప్పుడు నువ్వు తల్లడిల్లుతున్నట్టు ఏమీ జరగదు కదా. అంతే అంటావా? మరంతేగాక అత్తయ్య గారి నిర్ణయానికి తిరుగుండదని నీకు తెలుసుగా అక్క. ఆవిడ ఒక్క మాట మాట్లాడారు అంటే ఎంతో ఆలోచిస్తేనే గాని మాట్లాడరు. ఆవిడ అనుభవం ముందు మనమెంత అక్క. చూడు, జరగాల్సిందేదో జరుగుతుంది. ఇక నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. రండి. ఇప్పుడైనా తిక్క కుదిరిందా? పదా. అది కాదండి. నువ్వు అనుకున్నది ఏదీ కాదు. ఎందుకే షడన్ గా వచ్చి బుర్ర తింటావు? అంతగా ఆకలిస్తే వంటిట్లో పోయి తినొచ్చుగా. వయసే పెరిగింది, బుద్ధి పెరగల. పదా. ఈవిని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. నేనే రంగంలోకి దిగాలి, ఆ యాగాన్ని భగ్నం చేయాలి. సమంత సమస్య ఇక సామాన్య కుండకూడదు. ఏం చేయాలి? సమంత నాపటం ఎలా? రాజీ, జయంతి, రామారావు, నాగేశ్వరరావు, సూర్య, అందరూ రండి. జయంతి, తీసుకో శామ్. ఆ నగలు వజ్రపాటి వంశ పూర్వీకులవి. తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నవి.
ఈ కుటుంబం తరపున ముఖ్యమైన పూజలు యాగాలు జరిగే సమయాన పీటల మీద కూర్చునే వజ్రపాటి వంశ కోడళ్లకు అలంకార నిమిత్తం మాత్రమే వాటిని బయటకు తీయడం జరుగుతుంది. జరగబోయే మహాయజ్ఞాన్ని జరిపించాల్సింది నువ్వే. ఈ నగలు ధరించాల్సింది నువ్వే కాబట్టి నీకిస్తున్నాను. కోడలిగా ఒప్పుకొని మాత్రం కాదు, కేవలం ఆచారం కోసం మాత్రమే. చూసేవాళ్లు నిన్ను వజ్రపాటి వంశ కోడలిగా భావిస్తారు కాబట్టి ఆ పరువు నువ్వు నిలబెట్టాలి. గ్రాండ్మా, గ్రాండ్మా, మీ మాటకు అడ్డు తగులుతున్నాను అనుకోకపోతే నాకు డౌట్ వచ్చింది. క్లియర్ చేస్తారా? సమంతని మీరు కోడలుగా అనుకోకపోయినా విలువైన నగల్ని యాగం కోసం, మన పరువు కోసం ఇచ్చారు. అంతా బానే ఉంది, కానీ సమంతం చూసిన వాళ్ళు ఆ నగల్ని చూసే వజ్రపాటి వారి కోడలు అనుకుంటారా? మెడలో లేని తాళం చూడరా? మీ పరువుకు భంగం కలిగేలా మాట్లాడుకోరా గ్రాండ్మా? అసలు పెళ్ళైందని అనుకోవడానికి ముఖ్యమైన తాళనేదే లేకుండానే సూర్యతో పాటు సమంత కూర్చోవచ్చా? మహాయాగాన్ని జరిపించచ్చా గ్రాండ్మా? స్వామీజీకి అభ్యంతరం లేదు కాబట్టి అక్కడి వరకు ఓకేలే అనుకున్నాను. జనాలకి అనుమానం కలగదా గ్రాండ్మా? అంటే నాకు అనిపించింది, మీకలా అనిపించడం లేదా? ఆలోచించండి. స్వామీజీ చెప్పారని, సూర్యకేదో జరిగిందని మనసులో ఇష్టం లేకపోయినా మీరు చేస్తున్నారు. కష్టం కలిగించే మాటలు మీ చెవిని పడొచ్చా గ్రాండ్మా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. తొందరపడి ముందుకెళ్లకుండా ఆ స్వామీజీ దగ్గరికి మీరే స్వయంగా వెళ్ళి ఒక్కసారి మాట్లాడితే నాకు మంచిదనిపిస్తుంది. ఏ రాజు ఆంటీ, మీరేమంటారు? నాకు అదే అనిపిస్తుంది సామాన్య. ఏం చెల్లి, నువ్వేమంటావు? చెల్లి, నిన్ను చూస్తుంటే నువ్వు అదే అనుకుంటున్నావు అనిపిస్తుంది. అలా అని నేను చెప్పానక్క. సర్లే, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు నువ్వు చెప్తున్నావని తెలుస్తుందిలే గాని నువ్వేం చెప్పొద్దులే చెల్లి. ఏమండి, సామాన్య చెప్తుంది నిజమే కదూ? మీరేమంటారు? నిన్ను నోరు మూసుకోమంటాను. నా నోరు మూయడం తేలికే, మరి ఊళ్ళో వాళ్ళది? ఇప్పుడు నేనేమన్నానయ్యా? 4 గోడల మధ్య జరిగేవి ఇక్కడే ఉంటాయి, బహిరంగంగా జరిగేవి గుట్టుగా ఉంటాయా, గుప్ప మనవా అంటున్నాను. అప్పుడు మనకెంత అప్రతిష్ట. కరెక్ట్ రాజీ ఆంటీ, అందుకే ముందుగానే జాగ్రత్త పడమని చెప్తున్నాను. నువ్వు మాకు జాగ్రత్త చెప్తున్నావో లేక మా ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నావో మాకు అర్థమైందిరే. What the hell are you talking, పద్మా? మెడలో తాళి లేకపోతే ఎవరు అడగరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మాట్లాడుకో. సరే, మాట్లాడు. నాకేంటి, ఏదో మన అనుకొని చెప్పాను. వద్దనుకుంటే వదిలేండి.
అక్కడ ఏమన్నా జరిగితే అప్పుడు తెలుస్తుంది. సారీ గ్రాండ్ మా, నేను సూర్య, బావా, ఒకరు ఏదో అన్నారనో, ఇంకొకరు ఏదో అనుకుంటారనో, ఊరు వేరేలా ఊహించుకుంటుందనో, ఈ తాళిని నువ్వు నా మెడలో కట్టక్కర్లేదు. అనుమానాల కన్నా నిజం గొప్పది. నీకైనా ఎవరికైనా ఇక్కడ నిజమే కావాలి, నాకు నిజమే కావాలి. అన్యాయం నశించి న్యాయం జయించిన రోజు, సత్యం గెలిచి అసత్యం ఓడిన మరుక్షణం, నువ్వు కట్టను అన్నా నీ చేత తాళి కట్టించుకుంటాను బావా. అప్పటి వరకు నీకీ అవకాశమే ఇవ్వను. ఊరి వాళ్ళకి ఈ ఆలోచన రానివ్వను. తాళి పెరిగితే ఆలీ స్వయంగా కట్టుకుంటుంది అంటారుగా, నా మెడలో నువ్వు కట్టిన తాళి పెరిగింది అనుకుంటాను. నేనే కట్టుకుంటాను. ఇకిప్పుడు ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదు. Excuse me.
ఏంటి ఏదో పనుందున్నట్టు చెక్కేస్తున్నావు? ఓ నిమిషం ఉండు. దేనికి? ఏదీ లేకపోతే నేనెందుకు ఆపుతాను సామాన్య? ఏంటి? తాళి. అది నువ్వు కట్టుకున్నది. నేను కట్టుకున్నది. ఆవేశంగా మా బావి తాళిని తెచ్చినప్పుడు నేను ఆపకుండా ఉండుంటే ఈ తాళి నా మెడలో ఎవరు కట్టేవాళ్ళు?